నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు ప్రస్తుతం తాడికొండ టీడీపీ ఇన్ఛార్జ్. సార్ అంటే ఎలా ఉండబోతుంది? 2019లో మీరు అక్కడ స్వల్ప మెజార్టీ దొరికారు. రాజధాని కాన్స్టిట్యున్సీ ఎలా రాబోయే ఎన్నికలు ఎలా? ఖచ్చితంగా గెలుస్తాం, ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తాం. అంటే మీ మీద ఒక మహిళని మాజీ హోంమంత్రిని తీసుకొచ్చి వైసీపీ అక్కడ నిలబెట్టారు. బయట ఎలా ఉండబోతుంది? ఎవరైనా ఎలక్షన్ చేయాల్సిందే కదా, ఖచ్చితంగా చేస్తాం, తప్పకుండా గెలుస్తాం. అంటే మీరేం చెప్పబోతున్నారు ప్రజలకు? అక్కడ రాజధాని కాన్స్టిట్యున్సీగా పేరున్నటువంటి తాడికొండకి ప్రజలకు ఏం చెప్పబోతో? తిరిగి రాజధాని అధికారంలోకి వస్తే ఇక్కడే ఉండబోతుందని చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? 100% చెప్తాం. తెలుగుదేశం విధానం అది. బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో అనేక సార్లు చెప్పింది. జనసేన పార్టీ కూడా ఇక్కడే రాజధాని అని చెప్పింది. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఖచ్చితంగా రాజధాని ఇక్కడే ఉంటుంది. మూడు రాజధానులకు మేము వ్యతిరేకం, అంతే, అందులో డౌట్ ఏం లేదు. హోంమంత్రిగా కూడా మహిళల మీద దాడి చేయించారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గంలో ఈ 3 నెలలు 2 నెలలు ఇన్ఛార్జిగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించలేదు. ఇంకా ఆ హోమ్ మినిస్టర్గా, మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరింపజేసి ఉంటే అసలు నియోజకవర్గం మారే పరిస్థితే ఉండదు. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి, చెప్పుకుంటే చాలా ఉంది. వైసీపీకి చిత్తుగా ఓడిపోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోతుంది, తాడికొండలో కూడా ఓడిపోతుంది. అంటే వైసీపీ రాజధాని నియోజకవర్గాలు మంగళగిరి, తాడికొండ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. లాస్ట్ సార్ 2019 ఏ విధంగా గెలిచాము, ఇప్పుడు కూడా అదే విధంగా 2 నియోజకవర్గాలు గెలవాలనేది వాళ్ళు వ్యూహంగా ఉంది. అప్పుడన్నీ అసత్య ప్రచారాలు, తప్పుడు హామీలు, అమలు కాని హామీలు ఇచ్చి చేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రలోభాలు పెట్టి గెలవాలనుకుంటున్నారు. అది సాగదని చెప్తారు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈసారి తాడికొండ మంగళగిరిలో టీడీపీ గెలుస్తుందని తెనాలి శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. పూర్తిగా అక్కడ ప్రజలు రాజధానిని కోరుకుంటున్నారు కాబట్టి రాజధాని ఎజెండాగానే తాడికొండలో కానీ మంగళగిరిలో కానీ టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.